ఐరన్ లక్ష్మి గారి పామంత్రం కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది. అయితే ఇక్కడికి వచ్చే వాళ్ళకు ప్రజలకు ఇంతకుముందు బాత్రూంలో ఉంటుండే ఇక్కడ వచ్చే వాళ్ళకు ఎవరికి వాళ్ళకు ఇట్లా పురుషులు కానీ మహిళలు కానీ ఇంతకుముందు ఉండే దాన్ని రోడ్డు విషయంలో దాన్ని కూల్చడం జరిగింది. కానీ చాలామందికి ఇక్కడ బాత్రూమ్ కోసం ఏదైనా సరిగా సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఏదైనా ఒకటి బాత్రూమ్ లాంటి ఏదైనా సౌకర్యం చేస్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఎవరైనా దాతలున్నా ఎవరైనా చేయాలనుకున్న వారు ఇక్కడికి వచ్చి ఎవరైనా సహాయం చేయాలనుకున్న వాళ్ళు సహకరించగలరని మా యొక్క మనవి. ఎందుకంటే ఇక్కడ కాలేజీ నడుస్తుంటే పిల్లలు ఉంటారు, ఇక్కడ చేస్తుంటే కూడా వాళ్ళకి ఎందుకంటే మాకు ఇప్పటివరకు సౌకర్యం ఉందిరా, అలాంటి సౌకర్యాన్ని మళ్ళీ బంద్ చేసుకునే విధంగా ఉన్న డిస్టర్బెన్స్ ఉంది. కాబట్టి ఒక బాత్రూమ్ సౌకర్యం చేయాలని గంభీరపేట మండల తరఫున మేము వీళ్ళ ప్రజల తరఫున మేము కోరుచున్నాము. అందరికీ నమస్కారం. మన గంభీరాపేట పట్టణం ఇది నిజంగా కూడా పురాతనమైన అద్భుతమైన పట్టణం. ఇది 1965 నుంచే పెద్ద మున్సిపాలిటీగా ఉన్నటువంటి ఈ పట్టణంలో ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది మా ఒక్క ఊరికే కాదు, పక్క గ్రామాలలోకి వెళ్ళి కూడా చాలామంది కుక్కకాటుకు కానీ పాము కాటుకు కానీ వచ్చి ఇక్కడ వీళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దీనివల్ల అందరికీ ఉపయోగపడుతున్నారు. వీళ్ళు ఒక సంఘ సంస్కర్తలుగా వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేరుస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కేందంటే ఇక్కడ వచ్చిన వాళ్లకు ఎవరికి కూడా సౌకర్యాలు కనీసం ఒక మరుగుదొడ్డి సౌకర్యం ఇక్కడ లేదు. అంతకుముందు పూర్వం ఉంటుండే కానీ అది కూలగొట్టడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళు మహిళలు, ముఖ్యంగా మహిళలు. కాబట్టి వీరి గురించి తప్పకుండా వచ్చే వారం వరకు పైసలు జమ చేసైనా సరే లేకపోతే ప్రభుత్వం నుంచి అయినా సరే తప్పకుండా వీళ్ళకి ఇక్కడ సౌకర్యం కల్పిస్తామని చెప్పి ప్రజాహితం మా అభిమతం అని చెప్పి గ్రూప్ పెట్టిన మా గ్రూపు ద్వారా లేకుంటే ఎవరైనా ముందుకు వచ్చి దాతలు వచ్చైనా సరే ఇక్కడ ఖచ్చితంగా వచ్చే ఆదివారం వరకు మీకు సౌకర్యం కల్పించేటట్టు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.